వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డు మాజీ చైర్మన్ కొల్లేటి దామోదర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ప్రీతిపాత్రమైన కోడె మొక్కును చెల్లించి వేద పండితుల ఆశీర్వచనాలు పొందారు. ఆలయ అధికారులు ఆయనకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్య వైశ్య వాసవి అన్నపూర్ణ నిత్యాన్న సత్రంను సందర్శించి ఆతిథ్యం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నపూర్ణ సత్రం సేవలను అభినందిస్తూ తాటికొండ వాణి పవన్ దంపతులు భక్తిభావంతో చేస్తున్న సేవలు ప్రశంసనీయమైనవి. సత్రం అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. దర్శనం చేసుకొని ప్రత్యేక కోడెముక్కులు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. వారికి వేద పండితులు ఆశీర్వదించి స్వామివారి ప్రసాదం జరిగింది. అన్నగారు చాలా ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ ఉన్నటువంటి వ్యక్తి. అన్న బీఆర్ఎస్ గవర్నమెంట్లో 4 టర్మ్లు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా సేవలు అందించి మా వైశ్య సంఘానికి కూడా ఆదర్శదాయకంగా మాకు ఒక దిక్సూచిగా అన్నగారు మాకు ప్రతి విషయంలో కానీ ఏ విషయాల్లో కూడా మా వెన్నంటి ఉండి మాకు మార్గదర్శనం ఉన్నటువంటి అన్నగారు కొల్లేటి దామోదర్ అన్నగారు ఈరోజు రాజరాజేశ్వర స్వామి దర్శనార్థం ఇచ్చేసి దర్శనం అనంతరం మన సత్రంకు ఇచ్చేసి మన ఆతిథ్యం స్వీకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ రాజరాజేశ్వర స్వామి, కన్యకా పరమేశ్వరి, కాశీ అన్నపూర్ణదేవి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ రాజరాజేశ్వర స్వామి దర్శనం కొరకు రావడం జరిగింది. మరి మొక్కులు చెల్లించుకొని రాజన్న దర్శనమైన తర్వాత రాజరాజేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం మరి ఇక్కడికి రావడం చాలా సంతోషం. తాటికొండ పవన్ కుమార్, శ్రీమతి వాణి గారు వారు వైశ్య సత్రం పెట్టి మరి పేద వైశ్యులకు ఎక్కడి నుంచి రాష్ట్రం నలుమూలల మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన వైశ్యులకు సేవలు అందిస్తున్నందుకు నిజంగా పవన్కు వారి శ్రీమతి వాణికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఆ అమ్మవారు కన్యకా పరమేశ్వర అనుగ్రహం ఉండాలని, పార్వతీ పరమేశ్వర అనుగ్రహం ఉండి ఈ వైశ్య సత్రం దినదిన అభివృద్ధి చెంది ఒక మంచి ప్లాట్ కూడా తీసుకొని ప్లానింగ్లో ఉన్నారు. అన్ని సదుపాయాలతోటి ఒక కొత్త సత్రం ప్లానింగ్ చేసుకోవడం చాలా సంతోషం. ఇప్పుడే చెప్పడం జరిగింది. ఆ సత్రం కూడా త్వరలో మరి వైశ్యులకు అందుబాటులో వచ్చి వైశ్యులకే కాక వైశ్యేతులకు కూడా ఎవరు చెప్పినా కూడా భోజన సౌకర్యం కానీ అకామిడేషన్ కానీ ఇవ్వడం చాలా సంతోషం. మంచి సర్వీస్ చేస్తున్నందుకు మళ్ళొకసారి మీ ద్వారా పవన్కు, శ్రీమతి వాణికి, ఎందుకంటే ఈ రోజుల్లో డబ్బులు ఇచ్చే వాళ్ళు దాతలు చాలామంది ఉన్నారు, సేవ చేసేవాళ్ళు లేరు, టైం ఇచ్చేవాళ్ళు లేరు. ఇంత స్పీడ్ యుగంలో టైం ఇచ్చి మరి వచ్చిన వాళ్ళకు ప్రేమతో భోజనం పెట్టడం అనేది చాలా సంతోషం. మరి అన్నదానానికి మించిన ఏ దానం లేదు. అన్నదానం చేసడం మరి వాళ్ళ పూర్వజన సుకృతం. పవన్ శ్రీమతిని వాణిని అభినందిస్తూ మళ్ళొకసారి అమ్మవారి కరుణ కటాక్షాలు ఉండాలని కోరుతూ నమస్కారం.